నమస్తే, నేను మధు. ఏపీ రాజధాని అమరావతిలో అగ్గి రాజుకుంది. మరి ఎలా జరిగింది? దీని వెనక ఎవరిదైనా కుట్ర ఉందా, లేకపోతే ఇదంతా సహజంగానే జరిగిందా? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, అమరావతిలో అగ్గి రాజుకుంది కదా, అది సహజంగా జరిగిందా, ఎవరిదైనా కుట్ర ఉందా? దాని వెనక ఎవరున్నారు సార్? ఇప్పుడు అగ్ని ప్రమాదాలు అనేది జరుగుతూ ఉంటాయి, సహజంగానే జరుగుతుంటాయి. కాకపోతే తరచూ జరుగుతున్నప్పుడు అనుమానం వ్యక్తం చేయాల్సి వస్తుంది. ఉదాహరణకి కొన్ని విలేజెస్లో, ఫ్యాక్షన్ విలేజెస్లో వీళ్ళ నిమ్మ తోటని వాళ్ళు నరికేయటం, వాళ్ళ మామిడి తోటని వీళ్ళు నరికేయటం, కాల్చేయడం, వీళ్ళ వరి కుప్పలను లేకపోతే వాళ్ళని కాల్చేయటం, పంటలని ఇలా చేసుకుంటూ ఉంటారు. ఇది మేజర్గా ఫ్యాక్షన్ విలేజెస్లో జరుగుతుంటుంది. సరే, ఫ్యాక్షన్ విలేజ్లు కాకపోయినా కొన్ని విలేజ్ల్లో ఈర్ష్య పడేవాళ్ళు వీళ్ళు ఉంటారు. వాళ్ళు చేసేటువంటి పని. ఉదాహరణకి నాకు జరిగినటువంటి ఒక చిన్న అనుభవం చెప్తా. నేను మా ఊరి దగ్గర పొలాల్లో బోర్ వేయించాం. బోర్ వేయిస్తే దాంట్లో నీళ్లు బాగుపడ్డాయి. బాగుపడితే అప్పట్లో నేను చెప్పేది 20 సంవత్సరాల క్రితం పడ్డాయి. పడినప్పుడు పక్కన వాళ్ళు ఏదో బోరు, అప్పటికే చిన్న బోరు వేయించుకున్నారు, దానికి నీళ్ళు ఎక్కువ పడలా. సరే, ఈ బోర్ ఏదో 24 hours రన్ అవుతుంది కాబట్టి వాళ్ళ బోర్కి ఏదో తగ్గిపోద్ది అనే ఉద్దేశంతో సంథింగ్ ఐ డోంట్ నో, వాళ్ళని కూడా మనం సస్పెక్ట్ చేయకూడదు. బట్ ఎవరో ఆ బోర్లో ఆ ఇంజన్ బిగించక ముందే రాయి వేసేసారు, నైట్ వెళ్ళిపోయి. సరే, ఎట్టగలిగి సార్ దాన్ని మళ్ళీ క్లీన్ చేసేసి మళ్ళీ మనం మోటార్ బిగించాం. మోటార్ బిగిస్తే నైట్ టైం వచ్చేసి ఆ మోటార్ స్టార్టర్స్ ఉంటాయి, ఆ వైర్లు కలిపేసి దాన్ని కాల్చేసేవాళ్ళు. రీసెంట్గా కూడా కాల్చారు. మోటార్ కాలిపోయింది. రీసెంట్గా కూడా కాల్చారు. రీసెంట్గా లాస్ట్ కూడా అంటే ఒక ఈర్ష్య అనమాట. కొంతమందికి పక్కన బాగుండకూడదు అని. కొంతమంది ఇప్పుడు సపోజ్ నా ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, నా ఫ్రెండ్ బాగున్నాడు, ఒక మంచి కారు కొన్నాడు అనుకోండి, నేనేమనుకుంటాను, ఓకే మా ఫ్రెండ్ కొన్నాడు కదా, మనం లాంగ్ టూర్కి వెళ్ళొచ్చు ఇద్దరం కలిసి, ఏదో అనుకుంటాను. కొంతమంది ఏమనుకుంటారు, వీడికి ఎక్కడి నుంచి వచ్చిన ఇన్ని డబ్బులు అని చెప్పి కొంతమంది అనుకుంటారు. సో అట్లా ఈర్ష్య ఉంటుంది, బ్యాడ్గా స్ప్రెడ్. అలానే అమరావతిలో ఈ అమరావతి అభివృద్ధి వేగంగా జరుగుతుంది. ఫండింగ్ వస్తుంది, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫండింగ్ వస్తుంది, ప్రపంచ బ్యాంక్ ఫండ్ వస్తుంది. ఈ కాకుండా కొన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఫండింగ్ ఇస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, శరవేగంగా జరుగుతుంది. అనుకున్న టైంకి అది పూర్తయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. సో ఇంకొక వైపు క్వాంటమ్ భవనాలు అయిపోతున్నాయి. నేను కాక మొన్న 4 రోజుల్లో 5 రోజుల నాడు ఈ జడ్జిలకు సంబంధించిన క్వార్టర్స్ అన్ని అయిపోయినాయి, వాటిని ప్రారంభించారు. సో కళ్ళెదురు కనిపిస్తుంది మొత్తం అమరావతి రాజధాని డెవలప్మెంట్, బిల్డింగ్లు, హడావుడి, అక్కడ కొన్ని వేల మంది కార్మికులు, కొన్ని వందల లారీలు, టిప్పర్లు, హడావుడి, ఇదంతా కనిపిస్తుంది. రాత్రి మూడు పనిచేస్తుంది అనేది అక్కడ కనిపిస్తుంది. ఇది ఈ విధంగా జరిగితే రేపు రాబోయే రోజుల్లో మన పరిస్థితి ఏంటి అని జనరల్గా అనుకుంటారు. బహుశా అలా ఈర్ష్యపడి చేసినటువంటి సంఘటన అనేది హోంశాఖ మంత్రి అనిత గారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆవిడ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఇది సహజంగా జరిగినటువంటి ప్రమాదం కాదు, ఖచ్చితంగా ఎవరో చేశారు అనేది ఆవిడ చెప్తున్నారు. హోంశాఖ మంత్రి, హోంమంత్రి చెప్తున్నారు. హోంమంత్రి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె అనుమానించినట్టు అక్కడ ఏమైనా అంశాలు జరిగాయి లేకపోతే హోంమంత్రి చెప్పదు కదా. ఇప్పుడు మామూలుగా వేగ్గా ఎవరో మామూలుగా అయితే మాట్లాడుకునే వాళ్ళు అయితే మాట్లాడతారు. ప్రెస్ ముందు ఆవిడ మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పారని అంటే డెఫినెట్ గా ఏదో ఒక ఆనవాళ్ళు అయితే ఉంటేనే చెప్తారు, లేకపోతే చెప్పరు. ఇప్పుడు మెగాకు సంబంధించినటువంటి కంపెనీ, ఆ మెగా కంపెనీ ఇప్పుడు పోలవరం పనులు చేస్తుంది, అలాగే రాజధానిలో కూడా కొన్ని పనులు చేస్తున్నారు. సరే, అదొక పెద్ద కంపెనీ. సరే, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు అయినప్పటికీ కూడా అది టెండర్లో వాళ్ళు పాడుకున్నారు కాబట్టి, టెండర్లో వాళ్ళకి వచ్చినాయి కాబట్టి ఎవరైతే వర్క్ చేస్తారనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. సరే, వాళ్ళు పనులు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన పైపులు తగలబడ్డాయి. అక్కడ ఆ పైపులు పెద్ద ఎత్తున తగలబట్టు 3-4 ఫైర్ ఇంజిన్లు వచ్చి దాన్ని కంట్రోల్ చేసి ఆపడం చాలా కష్టతరంగా ఆపారు ఎట్టకేలకు. మరి అంత పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందా? సహజంగా పైపులు తగలబడేటువంటి ప్రమాదం జరుగుతుందా? దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అది బయటకు వస్తే కానీ తెలియదు. సరే, ఇదేం ఫస్ట్ టైమా అని అంటే అంతకుముందు ఎల్ఎన్టీ వాళ్ళకి సంబంధించిన పైపులు తగలబెట్టారు. అంతకుముందు ఎల్ఎన్టీ వాళ్ళు అనుకుంటా వాళ్ళ పైపులు ఇదే సేమ్ ఇట్లనే తగలబెట్టారు. సరే, ఇది ఓకే, పైపులు తగలబెట్టారు, ఇది
మళ్ళీ ఇప్పుడు మెగావల్లి తగలబెట్టారని అంటే ఖచ్చితంగా దీని వెనక అనుమానాలు ఉన్నాయి అనేది చాలా మంది నమ్మేటువంటి వాళ్ళు నమ్ముతున్నారు. సరే ఇది ఇప్పుడు వచ్చిన టెండెన్సీయా అంటే కాదు. రాజధానికి సంబంధించినటువంటి భూ సమీకరణ చేసేటప్పుడే అరటి తోటలను తగలబెట్టి కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అప్పుడు అరటి తోటలను తగలబెట్టేసి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం 2014 నుంచి 19 మధ్యలో ఉన్న ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేశారు. ఎందుకు? మీరు భూములు స్వచ్ఛందంగా ఇవ్వలేదు కాబట్టి మీ అరటి తోటల్ని ప్రభుత్వమే తగలబెట్టిస్తుందని చెప్పి ఆ రోజు ఆరోపణలు చేశారు. వాళ్ళు చేసి నేరాలు సో అమరావతి ప్రాంతాన్ని అగ్గి అంటే జ్వాల, మంట ఇది వెంటాడుతూనే ఉంది మొదటి నుంచి. ఇదేం కొత్త కాదు. సో అమరావతి అనౌన్స్ చేసిన తర్వాత రాజధాని ప్రాంతాన్ని అక్కడ భూ సమీకరణ సందర్భంగా ఇలాంటివి స్టార్ట్ అయినాయి. ఇది మంట పెట్టడం, పంటలకు మంట పెట్టడం, ఇవన్నీ స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయ్యి ఇప్పుడు పైపులు తగలబెట్టే దాకా వచ్చింది, పైపులు ఫైరింగ్ దాకా వచ్చింది. సో ఇది ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది ఎవరు? ప్రభుత్వం చేయాలి. హోంశాఖ మంత్రి అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారు. సో కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఇన్వెస్టిగేషన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తే తప్ప వీటికి పరిష్కారం ఉండదు. రేపు మళ్ళీ తగలబెట్టరనే ఉంది. కానీ సార్ ఈ పైపులు తగలబెట్టడం వల్ల అంత నష్టం ఏమొస్తుందంటారు? వాళ్ళకి లాభం ఏమొస్తుంది, వీళ్ళకి నష్టం. ఇప్పుడు ఈర్ష్పడేవాడికి ఎదుటివాడు బాగుండకూడదు అంటే అక్కడ రాజధాని ఉండకూడదు, రాజధాని శరవేగంగా అభివృద్ధి కాకూడదు, రాజధాని అనుకున్న టైంకి పూర్తి కాకూడదు అనుకునే వాళ్ళకి ఇవి తగలబెట్టడం ఇవన్నీ కనుక చేస్తుంటే కొంత డిలే అవుతుంది కదా. ఇప్పుడు కొంత డిలే అవుతుంది అనుకోండి. డిలే అయిపోయింది ఏదన్నా వర్షాలు రాకపోతాయా? వర్షాలు వస్తే ఈ రాజధాని నిర్మాణం ఆగిపోవాలనుకున్న వాళ్ళు కొంతమంది. ఇప్పుడు అందుకే కదా ఆ మధ్య వర్షాలు పడినప్పుడు ఈ రాజధాని నిర్మాణం కాదు అని చెప్పి చాలా మంది వీడియోలు చేశారు. ఇది పాత వీడియోలు కూడా చేసి పాత వీడియోలు కూడా. ఇప్పుడు హైదరాబాద్ మునిగిపోలేదా వర్షం వస్తే? బెంగళూరు మునిగిపోలేదా? చెన్నై మునిగిపోలేదా? ఎన్ని నగరాలు మునిగిపోలేదు? అమరావతి మునిగిపోకుండానే యాక్చువల్గా కోర్ క్యాపిటల్ ఏరియా మునిగిపోలా, నిర్మాణ దశలో పనులు జరుగుతున్న ఏరియా మునిగిపోలా. రాజధాని ఏరియా అంటే దాదాపు 40-50 వేల ఎకరాలు ఉంది. అక్కడ అంతా ఓకే, నీళ్ళు వచ్చినాయి. వర్షం పడినప్పుడు నీళ్ళు రాకుండా ఎట్లుంటాయి? వస్తాయి. కోర్ క్యాపిటల్ ఏరియాలో రాలా. కానీ కోర్ క్యాపిటల్ ఏరియాలో ఇప్పుడు వీళ్ళు కూడా తీసుంటారు కదా, పునాదులు తీసుంటారు కదా. పునాదులు తీసినప్పుడు పునాదులు నీళ్ళు వస్తాయి కదా, ఆ వీడియోలు తీసి ఈ రాజధాని నిర్మాణం జరగదు, పైపులు మోటార్లు పెట్టి నీళ్లు కొడుతున్నారు, సో ఇది జరగదు అని చాలా మంది సంతోషపడ్డారు అప్పుడు ఆ వీడియోలు పెట్టి. సో ఇప్పుడు ఆ బ్యాచ్ ఉంటారు, ఎప్పుడు ఉంటారు. ఇప్పుడు ఎవరైనా బాగుపడుతుంటే ఈర్చిపడేవాళ్ళు ఉంటారు. ఎక్కడి దాకా ఎందుకు ఆంధ్రప్రదేశ్కి కంపెనీ ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వచ్చినప్పుడు బెంగళూరులో అంటే కర్ణాటక మంత్రులు డైరెక్ట్గా చెప్పారు కదా, డైరెక్ట్గా అసలు ఎందుకు రాలేదు కర్ణాటక అంటే మేము వద్దనుకుంటే ఆడికి వెళ్ళింది అని చెప్పి అన్నారు కదా. సో అంటే ఇప్పుడు తెలంగాణలో కూడా అప్పుడు కియా మోటార్స్ విషయంలో కియా వచ్చినప్పుడు కూడా, కియా కంపెనీ వచ్చినప్పుడు కూడా సేమ్ అట్నే అన్నారు. సో కాబట్టి ఈర్ష్య అనేది కామన్ అండి పబ్లిక్కి, అంటే ఎవరికైనా మనుషులకి మానవ సహజం అది. కాబట్టి ఆ ఈర్ష్య ప్రమాదకర స్థాయికి వెళ్ళకూడదు. ఈర్ష్య ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. అది ప్రమాదకర స్థితికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇలాంటివి సంభవిస్తాయి. ఇప్పుడు ఎవరైనా కొత్త కారు తీసుకొస్తారనుకోండి, దానికి గీతలు పెట్టేవాడు ఉంటారు కొంతమంది. ఎవరైనా పార్క్ చేశారనుకోండి, వాడు పిన్నేసి గీసుకుంటూ పోతారు. సో ఇవన్నీ ఈర్ష్యతో కూడుకున్న ప్రతి వాళ్ళకి ఈర్ష్య అనేది ఉంటుంది. కాకపోతే అది కంట్రోల్లో ఉంటే ఓకే, దాంట్లో భాగంగానే ఇది జరిగి ఉండొచ్చు ఒకటి. లేదంటే కొన్ని సందర్భాల్లో ఏమని చేస్తారంటే కంపెనీలే వీళ్ళే ఫైర్ చేసుకుంటారు, వీళ్ళే తగలబెట్టుకుని ఇన్సూరెన్స్ తీసుకోవడానికి. ఇది కూడా ఉంటుంది, ఇది కూడా ఉన్నదని మనం చెప్పలేము. ఎందుకంటే నాకు గుంటూరులో నేను గుంటూరులో ఉన్నాను. అక్కడ మిర్చి సంబంధించినటువంటి కోల్డ్ స్టోరేజ్ చాలా ఉంటాయి, అలాగే పొగాకు గోడౌన్స్ కూడా ఉంటాయి. వీళ్ళు తగలబెట్టుకుంటారు, వీళ్ళే అందరు కాదు కానీ కొంతమంది వాళ్ళే తగలబెట్టుకుని ఇన్సూరెన్స్ తీసుకుంటారు. సో ఇలాంటి బ్యాచ్ కూడా ఉంటారు. సో కాబట్టి ఏదైంది మాత్రం బయటకు రావాలంటే ఖచ్చితంగా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. అదేదో ఆషామాషి విషయం కాదు కదా. ఇప్పుడు అమరావతి మీద ఎంత ఈర్ష్య ఉంటుందంటే దాన్ని శ్మశానం అన్నారు. రాజధాని అది అందరికీ అవునన్నా కాదనుకున్నా ఇష్టం ఉన్నా లేకపోయినా అమరావతి అనేది
ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఉమ్, ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ కానీ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 5.5 కోట్ల మందో 6 కోట్ల మందికో సంబంధించినటువంటి రాజధాని అది. ఉమ్, అది మీ అందరికీ అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ అదొక దేవాలయం. అవును. దాన్ని శ్మశానం అన్నారు కొంతమంది, ఎడారి అన్నారు, అక్కడ ఉండేటువంటి వాళ్ళు డాష్ డాష్ అన్నారు. అవును. సో ఇక్కడ రకరకాలు అన్నారు. ఉమ్, సో అంత ఈర్ష్య అనేది అంత మంచిది కాదు. దాంట్లో భాగంగానే ఇది జరిగి ఉంటే కనుక ఉమ్, డెఫినెట్గా తప్పు. అది అవును. డెఫినెట్గా తప్పు. దానికి ఫుల్ స్టాప్ పడాలంటే ఈ ప్రభుత్వం కూడా పకడ్బందీగా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఏంది, అసలు ఎందుకు జరిగింది, అది వీళ్ళే కావాలని కంపెనీలో చేసుకున్నారా, లేదా ప్రమాదశాత్తు జరిగిందా, లేదంటే ఇంటెన్షనల్గా ఎవరైనా చేశారా అనేది మాత్రం బయట తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద. ఏదేమైనా సరే ఈ మధ్య కాలంలో అమరావతిలో మాత్రం వరుసగా ఇలా అగ్గి రాజుకుంటూ వెళ్తూనే ఉంది. సో ఇదే విధానాన్ని మరి హోంమంత్రి అనిత కూడా అనుమానిస్తున్నారు. మరి హోంమంత్రి అనిత అనుమానించిన ప్రకారమే ఇక దీంట్లో ఎవరిదైనా హస్తం ఉందా, లేకపోతే మరేమైనా కారణాలు ఉన్నాయా, మరి ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. మరి ఎంక్వైరీ చేయిస్తారా లేదా, ఇందులో ఎవరెవరి హస్తం ఉంది బయటపడుతుంది. మరి వెయిట్ చేసి చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.